బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం లేఖ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎంపీ రఘునందన్ కౌంటర్. తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ క్లారిటీ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పోలీసుల నోటీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం సమాధానమిచ్చింది. సంధ్యా థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని లేఖలో స్పష్టం చేసింది. గత 45 ఏళ్లుగా థియేటర్ ను రన్ చేస్తున్నామని, ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదని సంధ్యా థియేటర్ యాజమాన్యం తెలిపింది. 4-5 తేదీల్లో హాల్ ను మైత్రి మూవీస్ బుక్ చేసుకుందని, వాహనాల కోసం థియేటర్ లో ప్రత్యేక పార్కింగ్ కూడా ఉందన్నారు. రైతు భరోసా విధి విధానాలపై చర్చించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలి అనే విషయంపై మాత్రం కేబినెట్ సబ్ కమిటీ క్లారిటీకి రాలేకపోయింది. ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోసారి సమావేశం కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. తెలంగాణలో ప్రభుత్వం సంక్రాంతిలోగా ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లేకపోతే సంక్రాంతి తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. ప్రభుత్వం యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు బండి సంజయ్. యూత్ డిక్లరేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేసీఆర్ ను ఎదుర్కోలేకే తనపైన, కేటీఆర్ పైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. హామీలపై ప్రజలు కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. 57 మంది గురుకుల బిడ్డలను ప్రభుత్వం పొట్టనబెట్టుకుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓ చచ్చిన పాము అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్. కేటీఆర్ కేసుతో బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. కవిత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. బీసీలపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని, బీసీ కులగణనపై కవిత ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని అడిగారు. చిత్తశుద్ధుంటే బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు రఘునందన్. తెలంగాణ ఆలయాల్లో అందరినీ సమానంగా చూస్తున్నామని, తిరుమలలోనూ అందరినీ సమానంగా చూడాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ అనే తేడా లేకుండా ఉందని, సడన్ గా సిఫార్సు లేఖలు ఆపితే భేదాభిప్రాయాలు వస్తాయన్నారు. తిరుమలలో తానేమీ తప్పుగా మాట్లాడలేదన్నారు. తెలంగాణ భక్తుల మనోభావాలను మాత్రమే వ్యక్తపరిచానని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది గడుస్తున్నప్పటికీ తన నియోజకవర్గానికి నయా పైసా నిధులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా అధ్వానంగా మారాయన్నారు. ఎమ్మెల్యేలకు రావాల్సిన 5 కోట్ల నిధులు కూడా ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదన్నారు. తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించారు డీజీపీ జితేందర్. ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. పని ఒత్తిడి కారణంగా కూడా సూసైడ్లు చేసుకుంటున్నారన్నారు. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయడమే లక్ష్యమన్నారు డీజీపీ. 48 డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. ఐసీసీ మహిళల అండర్-19 T20 వరల్డ్ కప్ కు ఎంపికైన తెలంగాణ క్రికెటర్లు జి త్రిష, కె ధృతిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్మానించింది. ఉప్పల్ స్టేడియంలో ఇరువురిని హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ వంటి మెగా టోర్నమెంట్ కు 2 తెలంగాణ క్రికెటర్లు ఎంపికవ్వడం గర్వంగా ఉందన్నారు జగన్మోహన్ రావు. పేర్ని నాని అవినీతి చిట్టా అంతా ఉందన్న కొల్లు రవీంద్ర. బంధువులు తప్పు చేస్తే తనకేం సంబంధమన్న బుగ్గన. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేశారన్న నారాయణ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. బియ్యం పేరుతో దోచుకున్న పేర్ని నాని ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. భార్యను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పేర్ని నాని అవినీతి చిట్టా అంతా తమ దగ్గరుందన్నారు. బియ్యం కేసులో మాజీ మంత్రి కారుమూరితో పాటు అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. వారిపైన విచారణ జరుపుతామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పేర్ని వ్యాఖ్యలకు కౌంటర్ గా అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది.
నానీకేనా పిల్లలు మాకు లేరా అని ప్రశ్నిస్తూ గతంలో తనపై తమ కుటుంబంపై పేర్ని నాని పెట్టిన కేసులు నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు జేసీ. పవన్ గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు దయవల్లే మీరు బయట తిరుగుతున్నారన్నారు. బియ్యం స్కామ్ లో పేర్ని నాని తన భార్య నిరికించారని మండిపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఇప్పటికైనా పేర్ని తన తప్పు ఒప్పుకొని ఈ అంశంతో తన భార్యకి ఎలాంటి సంబంధం లేదని వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ని అవమానించిన నేతలు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు బుద్దా వెంకన్న. బేతంచెర్ల గోడౌన్లలో పీడీఎస్పీఎం గోల్మాల్ వ్యవహారంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ఆ గోడౌన్లతో తనకు సంబంధమే లేదన్నారు. తన బంధువుల్లో ఒకరికి గోదాముల వ్యాపారం ఉందని క్లారిటీ ఇచ్చారు. బంధువులు తప్పు చేస్తే తనకేం సంబంధం అంటూ ప్రశ్నించారు బుగ్గన. కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ పెట్టింది. రిటైర్డ్ ఉద్యోగులతో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎమ్మెల్యేలు రిటైర్డ్ ఉద్యోగుల మద్దతు కోరారు. మరోవైపు గుంటూరులోని అంబేద్కర్ భవన్ ను పరిశీలించారు కేంద్ర మంత్రి పెమ్మసాని. గత ప్రభుత్వం అంబేద్కర్ భవన్ ను మధ్యలోనే వదిలేసిందన్నారు. వీటన్నింటినీ తిరిగి ట్రాక్ లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ భవన్ అభివృద్ధిపై సీఎంతో మాట్లాడతానన్నారు పెమ్మసాని. విశాఖ రాజయ్యపేటలో ఏపీ హోంమంత్రి అనిత పర్యటించారు. ఫార్మా పరిశ్రమల ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ఆందోళన చేసిన వారితో మాట్లాడిన మంత్రి అనిత స్థానికులు అంగీకరిస్తేనే అనుమతులిస్తామని ప్రకటించారు. గడిచిన 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందన్నారు ఏపీ మంత్రి నారాయణ. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేశారన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కూటమి సర్కార్ అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఇప్పటికే సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులను సులభతరం చేశామన్నారు. సంక్రాంతి తర్వాత అమరావతి పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. జగన్ హయాంలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని విమర్శించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ చేసిన తప్పులతో మరో 30 ఏళ్లు భారం తప్పదన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థల్ని లూటీ చేశారని మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దేశం మొత్తం అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్ పెట్టమని వ్యతిరేకిస్తే ఏపీలో వైసీపీ ప్రవేశపెట్టిందన్నారు. పవన్ కళ్యాణ్ తో దిల్ రాజుపై క్లారిటీ. మరో ప్రయోగానికి ఇస్రో రెడీ. వాస్కోడిగామా రైల్లో 2 లక్షల విలువైన మద్యం సీజ్. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. రేపు పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ అవుతారు. ఏపీలో గేమ్ చేంజర్ ఈవెంట్ కి పవన్ ను ఆహ్వానిస్తామన్నారు. పవన్ డేట్ల ఆధారంగానే ఏపీలోనే ఈ ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. చరిత్ర క్రియేట్ అయ్యేలా గేమ్ చేంజర్ ఈవెంట్ ఉంటుందన్నారు. రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారన్నారు దిల్ రాజు. ఇస్రో మరో ప్రయోగానికి రెడీ అయింది. పిఎస్ఎల్వి C-60 రాకెట్ ను అంతరిక్షంలోకి పంపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీహరికోట షార్ నుంచి జరిగే ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. పిఎస్ఎల్వి C-20 రాకెట్ ను రేపు రాత్రి 9:58 నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ లో 30 పబ్లలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతిచ్చారు. 4 పబ్లలో అనుమతి నిరాకరించారు. గతంలో జరిగిన గొడవల కారణంగా అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. పర్మిషన్లున్న పబ్లలో అర్ధరాత్రి 1 గంటలోపు వేడుకలు ముగించాలని ఆదేశించారు. హైదరాబాద్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ కు సర్వం సిద్ధమవుతోంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ 3వ తేదీకి వాయిదా పడింది. 3న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. విశాఖ సెంట్రల్ జైలు వివాదంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సెంట్రల్ జైల్లో డీఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. సిబ్బంది ఆందోళనకు దారితీసిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అయితే మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు సిబ్బంది కుటుంబ సభ్యులు. జైలు సూపరింటెండెంట్ వివరణ మాత్రమే వింటున్నారు. తమకు అవకాశం ఇవ్వడం లేదంటున్నారు కుటుంబ సభ్యులు. హోంమంత్రిని కలుస్తామంటున్నారు సిబ్బంది కుటుంబ సభ్యులు. గోవా నుంచి హైదరాబాద్ కు వస్తోన్న వాస్కోడిగామా రైల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. 2 లక్షల రూపాయల విలువైన 43 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అత్యాధునిక యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, స్కై డైవర్ల విన్యాసాలు, నావికుల యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం వేదికైంది. తూర్పు నావికాదళం చేస్తున్న ఆపరేషన్ డెమో రిహార్సల్స్ అబ్బురపరుస్తున్నాయి. ఆపరేషన్ డెమో పేరిట ప్రతి ఏటా విశాఖలో నేవీ ఉత్సవాలు జరుగుతాయి. జనవరి 4న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. కాకినాడలోని స్టెల్లా షిప్ లో రేషన్ రైస్ అన్లోడింగ్ పూర్తయింది.
బార్జీల ద్వారా యాంకరేజ్ పోర్ట్లోని లంగరు రేవుకి అధికారులు రేషన్ బియ్యాన్ని తరలించారు. ఒక బాచ్లో 700 టన్నులు, మరొక బాచ్లో 620 టన్నులు, మొత్తం 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని పోర్ట్లోని హెచ్ గోడౌన్లో నిల్వ చేశారు అధికారులు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమావేశం జరిగింది. సంస్థాగత ఎన్నికలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. జనవరి 15వ తేదీన నాటికి అన్ని జిల్లా, మండల స్థాయి కమిటీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. దీని తర్వాతే పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే విషయం బీజేపీకి అర్థమైపోయిందన్నారు. ఓటర్ల జాబితాలో బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు తెరలేపిందని, అసలైన ఓటర్లను తొలగించి నకిలీ ఓటర్లను చేరుస్తున్నారన్నారు. ముంబైలో మరో ఎయిర్పోర్ట్ రెడీ అయింది. నవీ ముంబై ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అయింది. వచ్చే ఏడాది మే నుంచి నవీ ముంబై ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. అదానీ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించింది. మార్చి 2025 నాటికి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేయాలన్న డెడ్లైన్ ఉంది. ముంబైలో ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు అదానీ సంస్థ ప్రతినిధులు. భారత భద్రతా వ్యవస్థపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రత విషయంలో మనమంతా అంతరష్టవంతులం కాదని, ఉత్తర, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. అంతర్గతంగానూ భద్రతాపరమైన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మావోయిస్టులు పెట్టిన 2 ఐఈడీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారన్న తమ్మినేని, క్యాడర్కు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కొండపల్లి, చర్చకు సిద్ధమన్న పిల్లి సూర్యప్రకాష్. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించిన సీఎం శాంతివనంలో మొక్కను నాటారు. ట్రీ కన్సర్వేషన్ సెంటర్ తో పాటు రెయిన్ ఫారెస్ట్ ను సందర్శించారు. జనసేనలో చేరుతున్నారన్న ప్రచారంపై వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారన్నారు. తన కుమారుడిని ఇటీవలే ఆసుపత్రిలో చేర్పించారని, అక్కడే 15 రోజులున్నానని చెప్పారు. ఈ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు వివరించారు. తనకు జనసేనలో చేరాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఎస్సీ, బీసీ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు మంత్రి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నామన్నారు. తాను వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నానన్న ప్రచారంపై మరోసారి స్పందించారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. తనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారని, క్యాడర్కు తనను దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో విద్యావంతుల నాయకత్వం రాకూడదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ 6 నెలల అభివృద్ధి, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధమన్నారు పిల్లి సూర్యప్రకాష్. కానీ పూర్తి అవగాహన కలిగిన సీనియర్ టీడీపీ నేతను చర్చకు పంపించాలన్నారు. బోస్ ఎటువంటి వారో అందరికీ తెలుసన్నారు. గుంటూరులో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, కేక్ కటింగ్లు నిషేధించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా వేడుకలు జరుపుకోవాలని, రాత్రి 11 గంటల వరకే షాపులకు అనుమతి ఉందన్నారు ఎస్సీ నితీష్. నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. అందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడామన్నారు. పెద్దకూరపాడు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు మంచి అవకాశం ఈ జాబ్ మేళా అన్నారు. తిరుమల శ్రీవారి అభిషేకం టికెట్ల పేరుతో నకిలీ టీటీడీ ఉద్యోగి భక్తుల నుంచి 1,10,00,000 వసూలు చేశాడు. టికెట్ కొనుగోలు సమయంలో ఫేక్ మెసేజ్ అని తేలడంతో మోసపోయినట్లు గుర్తించారు ఖమ్మంకు చెందిన శ్రీకాంత్ అనే భక్తుడు. దీనిపై టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేశాడు భక్తుడు శ్రీకాంత్. తిరుపతి శ్రీవారి మెట్ల దగ్గర దర్శనం టోకెన్ల దందా బయటపడింది. ఆటో డ్రైవర్లు టీటీడీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆటో డ్రైవర్లు టీటీడీ సిబ్బంది కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు భక్తులు. టీటీడీ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత వాహనాల్లో వచ్చే వారికి టోకెన్లు ఇవ్వడం లేదని, ఆటోల్లో వచ్చే వారికే టోకెన్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు.
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఆధిక్యం 333 పరుగులకు చేరింది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.